నోదిలా వెబ్ సిరీస్కు స్వాగతం. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వారి కన్వర్సేషన్ని సెల్ ఫోన్లో రికార్డ్ చేసినట్టయితే అలాంటి కమ్యూనికేషన్ని, అలాంటి కన్వర్సేషన్ని కోర్టు ముందు ఎవిడెన్స్ కింద వాడుకోవచ్చా వారి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో అనేది ఈనాటి ప్రధాన సబ్జెక్ట్. సెక్షన్ 122 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం కొన్ని హక్కులు భార్యాభర్తలకు కల్పించడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు మ్యారేజ్ సమయంలో వారిద్దరి మధ్య జరిగినటువంటి కమ్యూనికేషన్స్ ఏవి కూడా వాళ్ళు బయట పెట్టడానికి వీల్లేదు. దెర్ ఇస్ ఎ ప్రొహిబిషన్. కానీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ వాళ్ళ మధ్యలో ఉండి ఏదైనా ఒక కేసు వేసినట్టయితే, లేకపోతే ఏదైనా భార్య కానీ భర్త కానీ క్రిమినల్ కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్నట్టయితే అలాంటి వాటిల్లో మాత్రం ఈ కమ్యూనికేషన్, భార్యాభర్తల మధ్య జరిగిన కన్వర్సేషన్ని కోర్టులో సాక్ష్యం కింద ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు ఈ మధ్య రీసెంట్గా జడ్జిమెంట్లో విభార్ గార్గ్ వర్సెస్ నేహా కేసులో చెప్పడం జరిగింది. దీని ప్రకారం ఏదైనా కన్వర్సేషన్ కానీ కమ్యూనికేషన్ కానీ సెల్ ఫోన్లో కనుక రికార్డ్ చేసినట్టయితే అలాంటి ఎలక్ట్రానిక్ రికార్డ్ని సాక్ష్యంగా వాడుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఈ తీర్పులో పొందుపరచడం జరిగింది. అయితే ఎప్పుడూ కూడా ఇలాంటి ఎలక్ట్రానిక్ రికార్డు కోర్టు ముందు వేయాల్సి వచ్చినప్పుడు ఒక సర్టిఫికెట్ కోర్టు ముందు వేయాల్సి ఉంటుంది. పాత యాక్ట్ అయితే 65B, కొత్త యాక్ట్ అయితే అంటే BSA యాక్ట్, భారతీయ సాక్ష్య అధినియం యాక్ట్ కింద అయితే 63 కింద ఇది ఫైల్ చేయవలసి ఉంటుంది. దీంట్లో ఈ 65B కానీ 63 ఆఫ్ న్యూ యాక్ట్ కానీ దీంట్లో మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి అయితే దాన్ని ఆ అవుట్పుట్ని తీశారో, డౌన్లోడ్ చేశారో, కంప్యూటర్ కానీ సెల్ కానీ దేని నుంచి తీయబడ్డా దాని వివరాలు మీరు ఈ సర్టిఫికెట్లో పొందుపరిచి కోర్టు ముందు వేయవలసి ఉంటుంది. ఏది అండర్ 65B ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ ఆర్ 63 ఆఫ్ న్యూ BSA యాక్ట్. అయితే 17/20/24 తర్వాత జరిగేటువంటి కేసుల్లో, తర్వాత ఫైల్ చేసినటువంటి కేసుల్లో ఈ 63 కింద పిటిషన్ వేయవలసి ఉంటుంది, కొత్త యాక్ట్ BSA యాక్ట్ కింద. ఈ 17/20/24 ముందు జరిగినటువంటి కేసుల్లో ఈ 65 కిందనే సర్టిఫికెట్ వేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో మీ ఎఫిడవిట్ ఇస్తూ, మీ యొక్క పర్టికులర్స్ ఇస్తూ, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ డివైస్, తర్వాత కలర్ ఆఫ్ ద డివైస్, నెంబర్ ఆఫ్ ద డివైస్, తర్వాత ఇది ఎలాంటి దీంట్లో కూడా ఫ్యాబ్రికేషన్ జరగలేదు, ఇవన్నీ కూడా కంటెంట్స్ ఏవైతే దీంట్లో రికార్డు చేయబడ్డాయో అవన్నీ కూడా ట్రూ, వాస్తవమైనటువంటి అని చెప్పి మీరు కోర్టులో ఒక సర్టిఫికేట్ ఫైల్ చేయవలసి ఉంటుంది. ఇది మ్యాండేటరీ. ఇది లేని పక్షంలో ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ని కోర్టు వారు పరిశీలించబడదు. కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ మీరు కోర్టులో వేసేటప్పుడు ఈ సర్టిఫికెట్ అనేటువంటిది కంపల్సరిగా కోర్టు ముందు దాఖలు చేయవలసి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు వారు దీంట్లో చెప్పిన విషయాలు ఏంటంటే, సూట్లు కనుక పెండింగ్ ఉన్నప్పుడు లేదా పిటిషన్స్ పెండింగ్ ఉన్నప్పుడు ఫ్యామిలీ కోర్టు యాక్ట్ ప్రకారం సెక్షన్ 14 ప్రకారం తప్పకుండా ఎయిదర్ ఆఫ్ ది స్పౌస్ అంటే భార్య కానీ భర్త కానీ ఈ ఎలక్ట్రానిక్ రికార్డ్ని కోర్టు ముందు ఫైల్ చేసి వారు తమ కేసును నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ప్రొహిబిషన్ లేదు. కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రీవియస్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ లో వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది వైఫ్, ఎయిదర్ వైఫ్ ఆర్ హస్బెండ్, ఇట్ కెనాట్ బి రికార్డెడ్ అని చెప్పి కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ తోటి ఇవన్నీ కూడా క్లియర్. నౌ దట్ పాయింట్ ఇస్ క్లియర్. ఏమని, ఎలక్ట్రానిక్ రికార్డ్ని కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు, సాక్ష్యం కింద వాడుకోవచ్చు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడన్నా మీరు ఎలక్ట్రానిక్ రికార్డు ఉన్నట్టయితే కోర్టు వారి అనుమతితోటి ఇది కోర్టు ముందు వేసుకొని కోర్టు ముందు ఫైల్ చేసి దాన్ని మీరు సాక్ష్యం కింద వాడుకోవడానికి వీలుంటుంది. మళ్ళీ వచ్చే వారం కొత్త సబ్జెక్ట్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.